ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దైవవాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు గల దేవుని యొక్క మాటలు వినండి. మరునాడు వారు బేతేనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీయూ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరినూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. ప్రేమనటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనం వింటున్నప్పుడు, దేవుని మాటలో ఉన్న సత్యాలు గ్రహించినప్పుడు దేవునిలో మనము ఆత్మీయంగా బలపడతాం. ఆకులు గల ఒక అంజురపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ లేదు. ఏలైనగా అది అంజురపు పండ్ల కాలము కాదు. అంజురపు చెట్టు దేనికి సాదృశ్యం అంటే ఇశ్రాయేలు జాతికి సాదృశ్యం. ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలీయులు దేవుల్లో ఫలించాలి, అభివృద్ధి చెందాలి అనేది దేవుని యొక్క అనాది సంకల్పం. కానీ దేవునిలో ఉండి దేవునిలో ఫలించవలసిన దేవుని ప్రజలు దేవుని నుండి దూరం అయిపోయారు. అంజురపు చెట్టును చూచినప్పుడు ఒక్క ఫలము కూడా ఆ చెట్టు మీద లేకుండా పోయింది. ప్రభు ఎంతో ఆశతో ఆ చెట్టు ఎద్దుకు వచ్చాడు. చూడడానికి చెట్టు ఎంతో ఎత్తుగా, గుబురుగా, పచ్చగా, కొన్ని వేల పండ్లు ఆ చెట్టు మీద ఉన్నట్టుగా కనిపించింది. దాని దగ్గరికి పోయి చూస్తే ఒక్క పండ్లు కూడా కనిపించలేదు. అలాగే ఇశ్రాయేలు జాతి ఎదిగింది, బహుగా ఎదిగింది, బాగా ఎదిగింది, ఫలించింది. కానీ ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయ జీవితము వారిలో కనిపించలేకపోయింది. అందుకోసమే యేసు ప్రభు వారు ఆ చెట్టును శపించినట్టుగా ఇశ్రాయేల్ జాతిని దేవుడు దూరం చేస్తూ వచ్చాడు. చెట్టు ఆత్మీయ జీవితానికి గుర్తు. చెట్టుకు యేసు ప్రభు వారు శపించడం అనేది తీర్పుకు గుర్తు. దేవుడు ఫలాలు కోరుతున్నాడు, మంచి ఫలాలు కోరుతున్నాడు. ఆ మంచి ఫలాలు మనము ఫలించాలి, ఆత్మీయ ఫలము ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆత్మీయ ఫలము మనం ఫలించాలి. ఆత్మ ఫలాలు మనలో ఉన్నాయా? ఒక రోజున యేసు ప్రభు వారు కూడా మన ఎద్దుకు వచ్చినప్పుడు మనలో ఆయన ఫలాన్ని వెతుకుతూ వస్తాడు. చెట్టును చూచిన ప్రభు ఆ చెట్టు మీద ఆత్మీయ ఫలాలు ఏమైనా ఉన్నాయేమో అని వెతికినట్టుగా ఒక రోజున యేసు ప్రభు నీ ఎద్దుకు వచ్చినప్పుడు నీలో ఆత్మ ఫలాలు ఉన్నాయా? ఆ చెట్టును శపించినట్టుగా దేవుడు నిన్ను శపిస్తాడేమో. జాగ్రత్త సుమా. అందుకోసమే మనము ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలాలు ఏంటో, ఆత్మ ఫలము ఏమిటో మనం విందామా? ఈరోజు మనము ఆ వాక్యాన్ని వింటాం. వినండి. నేటి వాగ్దాన వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇది ఆత్మ ఫలము. ఫలములు కాదు, ఆత్మ ఫలం ఇది. ఈ ఆత్మ ఫలము ఆత్మీయంగా దేవునిలో ఉన్న బిడల జీవితాల్లో ఉండాలి, సంఘ బిడల్లో ఉండాలి, ప్రార్థించే బిడల్లో ఉండాలి, మందిరానికి వెళ్ళే బిడల్లో ఉండాలి. దేవుణ్ణి హత్తుకొని జీవించే వారి జీవితాల్లో ఈ ఆత్మ ఫలము ఉండాలి. అప్పుడే ప్రభు మెచ్చుకుంటాడు, దీవిస్తాడు, అభివృద్ధి చెందుతాం.
అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటున్న మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, అంజూరపు చెట్టును చూచినప్పుడు ఏమైనా ఫలాలు ఉన్నాయేమో అని ఆశతో ఆతృతతో వచ్చారు, కానీ ఒక్క ఫలము కూడా మీకు కనిపించలేదు నాయన. ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేల్ జాతికి సాదృశ్యం ప్రభువా. ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఫలించవలసిన ఇశ్రాయేల్ జాతి మీకు దూరమవుతూ వచ్చింది, ఫలాలు లేని జీవితం జీవిస్తూ వచ్చింది. అలాగే వాక్యం వింటున్న మేము, ప్రార్థన చేస్తున్న మేము, దేవుని సంఘానికి వెళ్తున్న మేము, ప్రార్థనలో విశ్వాసంలో ముందుకెళ్తున్న మేము, మా జీవితాల్లో మీరు ఒక రోజున ఫలాలు ఎదిగినప్పుడు మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో ఈ ఆత్మ ఫలము ఉండులాగున సహాయం చేయండి నాయనా. ఈ ఆత్మ ఫలంలో 9 ఉన్నాయి. ఆ 9 మాలో, మా జీవితాల్లో ఉండులాగున సహాయం చేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.